భూమాతకు చెప్తున్నాడు. ఎవరి కోసం చెప్తున్నాడు? మన కోసం. మనం బాగుపడాలి అని. సులభమైన మార్గాలు, ₹1 ఖర్చు లేకుండా, ఎక్కువ ముక్కు మూసుకొని చెమటలు కక్కేటట్టుగా ఎండకు, వానకు, గాలికి, చలికి, చవికి పోయే పరిస్థితి లేకుండా, అరణ్యాలు బట్టి పోకుండా ఇంట్లో కూర్చొని మోక్షం పొందుతురా బాబు అని చెప్తున్నాడు. తండ్రి కదా మనకు. భూదేవత తల్లి అయితే శ్రీ మహావిష్ణుమూర్తి మనకు తండ్రి అవుతాడు కదా. కాబట్టి ఏ తల్లిదండ్రులకైనా బిడ్డలు సుఖపడాలని, సంతోషంగా ఉండాలని కదా ఉంటుంది. అందువల్ల మేమంతే కష్టాలు పాలైనాము, మన పిల్లలు అంత కష్టాలు పడకూడదు అని ఏ తల్లిదండ్రులైనా అనుకుంటూ ఉంటారు. కాబట్టి మనకు సులభంగా ఖర్చు లేకుండా నువ్వు ముక్తి పొందే మార్గం చెప్తున్నాడు, భక్తి పొందే మార్గం చెప్తున్నాడు, జ్ఞాన శక్తి పొందే మార్గం చెప్తున్నాడు. అందులోనే రక్తి కూడా ఉంటుందని చెప్తున్నాడు భగవంతుడు. కాబట్టి ప్రతిరోజు 9 అధ్యాయాలు చదివితే ప్రతిరోజు ఒక గోవును దానం చేసినంత ఫలితం వస్తుందంట. నాకు 9 అధ్యాయాలు చదివి కూడా చేత కాదు. 6 అధ్యాయాలు చదువుతాను. అప్పుడు వచ్చే ఫలితం ఏంటి? వెరీ గుడ్. త్రిభాగం పఠవానస్తు గంగా స్నాన ఫలం లభేత్. త్రిభాగం అంటే ఎన్ని అధ్యాయాలు? 6 అధ్యాయాలు గురుగారు. 6 అధ్యాయాలు. గంగా స్నాన ఫలం లభేత్. షడంశం జపమానస్తు సోమయాగ ఫలం లభేత్. షడంశం అంటే ఎన్ని అధ్యాయాలు? 3 అధ్యాయాలు. 3. షడంశం అంటే 3 అధ్యాయాలు. అంటే అంశము షట్ అంశం. షట్ అంటే 6. 6 అంశం. 6వ అంశం అంటే 6వ వంతు. 18 అధ్యాయాల్లో 6వ వంతు అన్నప్పుడు ఒక వంతుకి ఎంత వస్తుంది? 3 అధ్యాయాలు వస్తుంది. 6వ వంతు అంటే. త్రిభాగం అంటే 3 భాగాలు చేస్తే ఒక భాగానికి ఎంత వస్తుంది? 6 అధ్యాయాలు. శ్రీదేవి అక్క చాలా బాగా షార్ప్ గా. వింధ్యా గారు సార్ చెప్పండి. ఇంకా ఇప్పుడు వింధ్యా గారు సార్ చెప్పండి. విద్యా గారా? మీ పక్కనే ఉన్నారా? లేదు సార్. విద్య వాళ్ళు ఎవరు? వరద సార్. వరదక్క చెప్పిందా? కానీ ఇద్దరు బాగా షార్ప్గా ఉన్నారు. ఓకేనా? ధన్యవాదాలు. ఇంతకు మన శక్తి అనుసారం అంత టైం కూడా లేకపోతే ఏకాధ్యాయంతియో, ఒక అధ్యాయం చదివితే ఏకాధ్యాయంతియో రుద్రలోక ప్రాప్తి పడితే భక్తి సంయుత రుద్రలోకమవాప్నోతి మనోభూత్వా వసేచ్చిరం. ఆ రుద్రలోకము చేరి రుద్రగణములతో పాటు సమానంగా కైలాసగిరి పైన శంకరుని దర్శించుకుంటూ ఆ శక్తి స్వరూపినటువంటి పార్వతీమాతను దర్శనం చేసుకుంటూ ప్రతిరోజు వాళ్ళకి కావాల్సిన 9 పువ్వుల, గంగా జలముల, లేదంటే కదా బిల్వపత్రముల, పూలమాలల, లేదా పాదాలు ఒత్తుకోవడం, పాదాలు ఒత్తుతూ ఉండడమా, వాళ్ళు చెప్పుకునేది వింటూ ఉండడము, లేదా మనకు తోచిన సంకీర్తనలు పాడడము, భగవద్గీత పారాయణ చేయడము. అలా పార్వతీ పరమేశ్వరు ఎదురుగా కూర్చొని ఉంటే ఆ ఉన్నతాసనం పైన అలా పాదాల దగ్గర కూర్చొని కచేరీ చేసుకుంటూ ఉండొచ్చు, పాడుకుంటూ ఉండొచ్చు, ఆ స్వామిని చూసుకుంటూ ఆయన ఏం చెప్తే అది చేసుకుంటూ సేవ చేసుకుంటూ హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చు. ఏ బాధల బంధువులు లేకుండా, ఏ రాజకీయాలు లేకుండా కదా, ఏ అశాంతి లేకుండా అక్కడంతా ప్రశాంతతే ఉంటుంది. ఎటువంటి దుఃఖము ఉండదు. మనిషికి దుఃఖం ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే మనిషిలో ఉండే శత్రువుల వల్ల మొదలవుతా ఉంది. మనిషికి దుఃఖం ఎక్కడి నుంచి మొదలవుతుంది? వాళ్ళ మనసులో నుంచే, ఎదుటి వాళ్ళ నుంచి కాదు కదా. మనిషిలో దుఃఖం ఎక్కడి నుంచి మొదలవుతుంది? మనసులో ఉన్నటువంటి ఎవరు బాధపడుతున్నారో వాళ్ళ మనసులో నుంచే దుఃఖం మొదలైతా ఉంది. ఇక్కడ శత్రువు ఎవరు? ఈశత్రయాలు.
కాదు, నీ మనస్సు. వర్గాలు. నీ మనస్సే. అవును సార్, అవును సార్. అరిషడ్ వర్గాలు మూసుకొని ఉంటాయి నీ మనసును కంట్రోల్ చేస్తే. అవి కూడా మనసు మీదనే ప్రభావం చూపేది. ఆ మనసునే కంట్రోల్ చేసావనుకోండి, అరిషడ్ వర్గాలు కూడా ఆ మనసుని ఏం చేయలేదు, అవి కూడా పక్కకు ఉంటాయి. ఆ అరిషట్ వర్గాల చేత ఈ మనసు తదేకం చెంది తాదాత్మ్యం చెంది వాటిని ఆవహించుకొని, ఆ అరిషట్ వర్గాలను ఆవహించుకొని వాటితో తాదాత్మ్యం చెందడం వల్లనే వాటి అనుభూతి మనకు లభిస్తోంది. కాబట్టి మనసు మలినం కాకుండా చేసుకుంటే దుఃఖం లేదు. మనసు మలినం కాకూడదు. మనసు మలినం కాకూడదు అంటే దయ్యము ఉంది, దేవుడు ఉంది అని చెప్పాను కదా. ప్రపంచంలో దేవుడు ఉన్నాడు, దయ్యము ఉంది. దేవుణ్ణి పట్టుకుంటేనేమో దయ్యం దగ్గరికి రాదు. దయ్యాన్ని నువ్వు దేవుణ్ణి వదిలేసినావంటే దయ్యం వెంట పట్టుకుంటుంది. షిరిడి సాయిబాబా వారు అంటారు చరిత్రలో, బాబా చరిత్రలో, సాయి చరిత్రలో వస్తుంది ఒక చోట, నన్ను విడిచిన మరుక్షణమే నిన్ను మాయ పట్టి బాధిస్తుంది అని. నన్ను మరచిన మరుక్షణమే మాయ నిన్ను పట్టి బాధిస్తుంది. ఒకే మాట అన్నాడు ఆయన. భగవంతుని మరచిపోనంత వరకు మాయ నిన్నేం చేయదు. భగవంతుని మరచిపోయినావా, మాయ నిన్ను పట్టి బంధించేస్తుంది, శోకానికి గురి చేస్తుంది. మాయ ఉన్నంత వరకే మనకు దుఃఖము. మాయ తొలగిపోయిందా దుఃఖం లేదు. మాయ కూడా ఒక స్వప్నం లాంటిదే. స్వప్నంలో నిద్రపోతూ ఉంటావు. నిద్రపోతూ ఉంటే నీవు, మీ ఫ్రెండ్, మీ భర్త, మీ పిల్లలు అందరు కలిసి పిక్నిక్ వెళ్ళారు. పిక్నిక్ వెళ్తూ ఒక జంతు ప్రదర్శనశాలకు వెళ్ళారు. జంతు ప్రదర్శనశాలలో ఎన్నో పక్షులు, రకరకాల పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, పాములు ఉన్నాయి, పెద్ద పెద్ద పాములు, రంగురంగుల పాములు ఉన్నాయి. అలాగే జింకలు, కుందేళ్ళు, ఎలుగుబంట్లు, తోడేళ్ళు, ముళ్ళపందులు, చిరుత పులులు, సింహాలు, ఇవన్నీ చూస్తూ పోతున్నారు. చూస్తూ పోతూ ఉన్నప్పుడు చిన్నపిల్లలు ఏం చేస్తారు, ప్రతిదీ విచిత్రంగా ఉంది కాబట్టి ఎంత బాగుంది ఎంత బాగుంది అనుకుంటే దగ్గర పోతారు. ఇట్లా చేతులు లోపలికి పెట్టేది, దాన్ని పట్టుకోవాలని చూసేది చేస్తారు. అప్పుడు సింహం ఉండేటువంటి గుహ దగ్గరికి పోయారు. ఆ యొక్క బోన్ దగ్గరికి పోయి చూస్తూ ఉన్నారు. సింహం మూలం కూర్చోంది. ఈ చిన్నపిల్లలు, మన పిల్లలు ఇద్దరు దాని ఆ చువ్వలు పట్టుకొనేసేసి, బోన్ కదా, లోపల నుంచి బయట నుంచి లోపలికి ఇలా తలబెట్టి చూస్తున్నారు దాన్ని. అది చూసింది సింహము. మన పిల్లలు చాలా ముద్దుగా ఉన్నారని చెప్పేసి ముద్దు పెట్టుకుని దగ్గరకు వచ్చింది. దగ్గరకు వస్తే మీరెక్కడో చూసుకుంటారు పెద్దోళ్ళేమో, ఇది దగ్గరకు వస్తే ఇంకొక చెయ్యి లోపలికి పెట్టిందాడు. పిల్లలు పెరగానే నోరు తాచి కచ్చుకునేసింది. గట్టిగా పడుకునేటప్పటికి ఆ పిల్లగాడు ఏడుస్తున్నాడు. బిడ్డ ఏడుస్తుంటే గమనించినాం. అయ్యో ఏంటి పూలి పట్టుకుని సింహం పట్టుకుని గట్టిగా కేకలేస్తాడు. పిల్లని లాగుతుండవు, అది లాగుతుంది. అది లోపలికి వెళ్ళి ఇచ్చుకుంటా ఉంది. ఆ నువ్వు బయటికి లాగుతా ఉండవు. గట్టిగా పట్టేసుకుంది. పట్టుకోవడం వల్ల బిడ్డ చెయ్యికి రక్తం అయిపోయింది, గాయం అయిపోయింది. అంత రక్తం గారుతా ఉంది. చెయ్యి గట్టిగా పట్టుకునేసేసి అది ఈడ్చుకుపోతుంది ఎట్లా లోపలికి ఇచ్చుకోవాలని. ఆ బిడ్డ తల పోయేసేసి ఆ బోన్లో దిగింది. ఎట్లా పట్టుకునేసి అమ్మా నేను చచ్చిపోతానా అని ఆ అమ్మాయి ఏడుస్తుంటే, నువ్వు ఆ బిడ్డని ఎట్లయినా రక్షించుకో అని చెప్పేసి అత్యంత గట్టిగా అరుస్తూ దాన్ని బెదిరిస్తూ ఆ బిడ్డను లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుంటే నీ చెయ్యి కూడా పట్టుకునేసి నీ చేతిని కలిపి పట్టేసుకోండి. అప్పుడు టక్కున మెలకువ వచ్చేసింది నీకు. అయ్యో నన్ను కూడా పట్టేసింది. చూసుకుంటే శుభ్రంగా పక్కనే నీ చిన్న కొడుకు, చిన్న కూతురు అందరూ పడుకున్నారు. భర్త హాయిగా నిద్రపోతున్నాడు. ఫ్యాన్ బాగా తిరుగుతా ఉంది. చుట్టూ దేవుని ఫోటోలు ఉన్నాయి. ఉండేదేమో ఇంట్లో. ఏమాయ బాధ అంతా, భయం అంతా ఏమైపోయా? ఏమైనా అర్థమైందా మీకు?
అర్థం కాలేదా? వెలుగు వచ్చేటప్పటికి పోయిందంత భయం. ఏమర్థమైంది అక్కయ్య? నిద్రలో అయినా కలగండి. కళ్ళగన్నాడని లేచి సరికి ఆయనకు ఆ, ఇదంతా కళ. నిద్రపోయినారు, స్వప్నంలో పిక్నిక్ పోయినారు భార్య భర్త పిల్లలు. అలా పిక్నిక్ పోయేసేసి అక్కడ జంతు ప్రదర్శనశాలలో ప్రవేశించినారు. అక్కడ సింహం బోన్ దగ్గర ఆ పిల్లలు ఆడుకుంటున్నారు, మీరు వేరే వేరే చూసుకుంటున్నప్పుడు ఆ పిల్లలు ఒక పిల్లని సింహం పట్టుకునేసింది. దాన్ని రక్షించే ప్రయత్నంలో ఇది చేయి పెట్టి దగ్గర పట్టి ఇట్లా పట్టుకొని లాగేటప్పుడు ఈమె చేయను కూడా పట్టేస్తుంది, 2 చేతులు కలిపి పట్టేస్తుంది. అప్పుడు ఎప్పుడైతే నిన్ను కూడా పట్టుకుందో అప్పుడు నీకు మెలకువ వచ్చేసింది. మెలకువ రాగానే దిగ్గును లేచి చూసుకున్నావు, ఒళ్ళంతా చెమటలు పట్టింటాయి, గుండె వేగంగా కొట్టుకుంటా ఉంటుంది, నీకు గుండె శబ్దం నీకు వినపడతా ఉంటుంది, భయంగా ఉంటుంది. చేయి చూసుకుంటావు రక్తమైందా ఏమన్నా అని, వ్యాధి లేదు. బిడ్డ చూసుకుంటావు, బాగానే ఉంది బిడ్డ, ఓకే బాగుంది. భర్త అక్కడే ఉన్నాడు, నిద్రపోతున్నారు హాయిగా. అంతవరకు దాదాపు 10-15 నిమిషాల సేపు 20 నిమిషాల సేపు ఎంత నరకయాతన పడింటావు. అయ్యో నా బిడ్డ, అయ్యో నా బిడ్డ అని చెప్పేసి నోరు గట్టిగా అరసడానికి రాదప్పుడు కళలో. లాక్కుపోదామని చూస్తుంటావు, లాక్కోనికి రాదు, సహకరించదు దేహం, పడుకొని ఉంటుంది, స్తబ్దంగా ఉంటుంది కదా. ఇదంతా ఎంతసేపు ఉంది దుఃఖం అంటే, ఆ స్వప్నంలో ఉన్నంతసేపు ఆ దుఃఖం ఉండింది. స్వప్నంలోంచి బయటికి మెలకువ రాగానే అమ్మయ్యా ఇదంతా స్వప్నం కదా, అయ్యో ఎంత టెన్షన్ పడిపోయింది దేవుడా, నా బిడ్డ బాగుంది సంతోషంగా అని చెప్పేసి ఆ బిడ్డను ఎత్తుకొని ముద్దులాడుతుంది అక్కడే నిద్రపోయే బిడ్డను. ఈ విధంగా దుఃఖం అనేది మాయలో ఉన్నంత వరకు, స్వప్నంలో ఉన్నంత వరకు దుఃఖం ఉండింది. స్వప్నంలోంచి బయటికి రాగానే దుఃఖం లేదు. అలాగే మాయ అనేది కూడాను ఒక స్వప్నం లాంటిదే. ఆ మాయ మన మీద పరచినంత వరకు, ఆ మాయ మన మీద ఉన్నంత వరకు దుఃఖం ఉంటుంది. మాయ తొలగిపోయిందా దుఃఖం లేదు. మాయ పక్కకు పోయినట్టే దుఃఖం లేదు. మాయ పక్కకు పోవాలంటే ఎవరిని పట్టుకోవాలి? దేవుణ్ణి భగవంతుడిని పట్టుకోవాలి. భగవన్ నామం జపం చేసుకుంటూ ఉండాలి. నిరంతరం భగవంతుని పట్టుకోవడం అంటే ఏడుంటాడు? దొరుకుతాడా మీకు? మనలోనే ఉన్నాడు సార్. మనము పలుకుతూ ఉంటే దేవుడు ఉంటాడు సార్ మన చుట్టూ కూడా. పలకపోతే దేవుడు లేదన్నామా? అలా ఏం లేదు సార్, అంత సర్వాంతర్యామే కదా సార్ ఆయన. మరి కాళ్ళు పట్టుకుందామంటావా? లేదు గురూజీ, ఇలాంటి జ్ఞాన బోధన వింటుండాలి, నామ జపం చేస్తుండాలి గురూజీ. ఇద్దరు చెప్పింది కరెక్టే. భగవన్నామం జపం చేసుకుంటూ ఉంటే భగవంతుడు మనతో ఉన్నట్టుగా ఒక అనుభూతి ఉంటుంది, ఎరుక ఉంటుంది. భగవంతుడు అంతటా ఉన్నాడు, లేదని చెప్పడానికి ఎవరు లేరు అసలు. ప్రతి ఒక్కరికి తెలిసి ఇప్పుడు దేవుడు అంతటా ఉన్నాడని. చిన్నపిల్లలు కూడా తెలుస్తుంది, ఏ చదువు సంధ్య లేని వాళ్ళు కూడా దేవుడు ఉన్నాడని తెలుస్తుంది. కానీ ఆ ఎరుకలో ఉండట్లేదు మనం. ఆ ఎరుకలో ఉంచేది ఏంటంటే భగవన్నామం. నిరంతరం భగవన్నామం జపం చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, భగవంతుడు మనతోనే ఉన్నట్టుగా మనకు అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఆ భగవంతుని గట్టిగా పట్టి బంధించుకోవచ్చు. జనాభా తెలుసు కదా మీకు? జనాభాయి తెలుసు గురుగారు. తెలియదు గురువు గారు. జనాభా తెలుసు. మీ పక్కింటనే ఉంది కదక్క సుబ్బలక్ష్మి అక్క. చెప్పండి. సుబ్బలక్ష్మి అక్క వాళ్ళ ఇంటి పక్కనే ఎంఎస్ సుబ్బలక్ష్మి అక్క వాళ్ళ ఇంటి పక్కన. నాకు ఎంఎస్ సుబ్బలక్ష్మి సార్ కాదక్క మీరు? మీ ఆశీర్వాదం గురువు. నా ఆశీర్వాదం ఫలించుగాక. థ్యాంక్స్ సార్. సంకీర్తనలు బాగా నేర్చుకుని ధన్యవాదాలు. పరమాత్మకి అర్పించండి. జై శ్రీకృష్ణ గురుగారు. జై శ్రీకృష్ణ అక్కయ్య. జనాభా గురించి అందరికీ తెలిసిందని అనుకున్నాను.
జనాబాయి మహాభక్తురాలు మీరు చెప్పినట్లుగా. ఆ అమ్మాయి అక్షర ముక్క రాదు, కానీ నోటికి ఆసువుగా సంకీర్తనలు వస్తాయి. ఎంత మధురమైన సంకీర్తనలు వస్తాయంటే అంత భావగర్భితంగా ఉండేటువంటి సంకీర్తనలు వస్తాయి. ఆ తల్లి ఒక సంకీర్తన పాడుతుంది. దాని భావం ఏమిటంటే, కృష్ణ పాండురంగ, నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చుగాక, నన్ను నలుగురిలో అవమానం చేయవచ్చుగాక, నన్ను ఈ ప్రజల దృష్టిలో దోషిగా నిలబెట్టవచ్చుగాక, ఈ దోషత్వాన్ని చూస్తూను నీవు మాత్రము చెక్కు చెదలకుండా బయటపడకుండా ఉందువుగాక. నువ్వు నాకు దూరమైన నీ నామంతో, నీ నామం అనే గొలుసులతో నీ కాళ్ళు చేతులు కట్టేసి నా హృదయం అనే పంజరములో బంధించి వేశాను. ఇంకా నీవెక్కడికి వెళ్తావు? ఈ జనాభాయిని దాటి నువ్వు ఎక్కడికి పోగలవు అని ఒక సంకీర్తన యొక్క భావగర్భితం. అది భావం. భగవన్నామం అనే గొలుసులతో కాళ్ళు చేతులు కట్టేసి, హే భగవంత, నా హృదయం అనే పంజరములో నిన్ను కట్టి బంధించేశాను. ఈ జనాభాయిని దాటి నువ్వు ఎక్కడికి వెళ్తావు అని చెప్తుంది. ఆ సంకీర్తనలకు కట్టిబడిపోయేవాడు అసలు పాండురంగడు. మహారాష్ట్ర ప్రాంతం. పండరీపురం అనగానే మనకు పక్కనే చంద్రభాగా నది కనిపిస్తుంది. చంద్రభాగా నది గంగా స్వరూపం, పరమ పావనమైనటువంటి పుణ్యతీర్థం. ఆ చంద్రభాగా నదిలో అనేక మహానుభావులు, మహాత్ములు స్నానం ఆచరించినారు. మహాభక్తులు ఆ స్నానం ఆచరించినటువంటి పుణ్య పవిత్ర నది జీవనది. అటు పక్కనే పండరీ క్షేత్రం. ఆ పాండురంగ భగవానుని దర్శనం నిమిత్తము ఎందరో పామరులు, మాన్యులు, సామాన్యులు, భక్తులు, మహాభక్తులు, యోగులు, త్యాగులు ఎందరెందరో పుణ్యాత్ములు ఆ సర్వేశ్వరుని దర్శించడం కోసం వస్తూ ఉంటారు ప్రతిరోజు. అంతేకాకుండా అనేక మంది మహాభక్తులను తానే తయారు చేస్తాడు. వారందరి చేత సంకీర్తనలు రాయిస్తాడు, చక్కగా పాడిస్తాడు. అలా పాడుతుంటే విని ఆనందిస్తాడు. సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మయే కొలువై ఉన్నటువంటి స్వయంభూ క్షేత్రం పండరీ. ఒకరోజు ఆ పండరీ క్షేత్రంలో పాండురంగ స్వామి పాదాల సన్నిధిలో ఒక 5 సంవత్సరాల అమ్మాయి పాదాల దగ్గర తల పెట్టి నమస్కారం చేసింది. అప్పట్లో ప్రతి ఒక్కరూ కూడాను స్వామివారి పాదాలను తాకి తల తాకించి నమస్కరించి స్పర్శన భాగ్యాన్ని పొంది బయటకు వచ్చేవాళ్ళం. ఇప్పుడైతే అవకాశం అలాగనే ఉంది గురూజీ. ఇప్పుడు కూడా అలాగనే ఉంది గురూజీ. స్వామివారిని దర్శనం చేసుకుని ఇస్తారు, పాద దర్శనం చేస్తారా? కానీ కొద్దిగా ప్రత్యేక టికెట్లు పెట్టినారని అన్నారు. అందరూ తాకి తాకి 1 year అయింది. 1 year అయింది గురూజీ ఎగ్జాక్ట్లీ. ఏమని దర్శనానికి వెళ్ళొచ్చి 1 year అయింది గురూజీ. మేము పోయిన సంవత్సరం వెళ్ళినాం. ఓకే ఓకే. అందరూ దాన్ని ముట్టి ముట్టి పాదాలని సన్నగా చేసినారంట కదమ్మా, నువ్వు కూడా అట్లే చేసి వస్తావా? అక్కడ దేవాలయ విధి ప్రకారం దర్శనం చేసుకొని వచ్చాను. ఆ పాదాలందరూ పిసికి పిసికి నలిపి నలిపి సన్నగా అయిపోయినాయి.
ఆయనకి ఏది భారం స్వామి? ఏది కాదు, మన భావనే. కానీ మనం వేల మంది ముట్టుకున్నా ఆయనకి ఏది భారం కాదు. భారమేం కాదు కానీ పాదాలని సన్నగా చేసేస్తున్నారంట. అలా ఏం జరగదు గురూజీ, మహిమతో మళ్ళీ జరుగుతూనే ఉంటాయి. ఏదో మీ మహిమ వల్ల అట్లా తయారైతే మేలు. మీ మహిమ అక్కడ ప్రయోగించి ఆ స్వామివారి పాదాలు మళ్ళీ మామూలు స్థితికి వస్తే చాలు, సన్నగా అయిపోయినవన్నీ. ఆ విధంగా స్వామివారి పాదాల దగ్గర తల పెట్టింది 5 సంవత్సరాల బాలిక. వరుసగా క్యూ ఉన్నారు. ఆ అమ్మాయి ఆ పాదాల దగ్గర నుంచి తల తీయనే తీయదు. ఎంతసేపు అలాగే కాళ్ళు పట్టుకునే ఉంది. తల్లిదండ్రులు కాసేపు నిలబడ్డారు, పాపం ముక్కుంటుంది ముక్కొనీలే అని. వాళ్ళు వీళ్ళు పదండప్ప 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 అంటుంటే కాసేపు ఉండండి ముక్కుంటుంది. ఎంతసేపు అయినా లేదు. అమ్మ జన లే తల్లి, లేమ్మా లేమ్మా అని తల్లి అంటుంది. లేదు. తండ్రి అంటున్నాడు, లేదు. కాళ్ళు గట్టిగా పట్టుకొనేసింది. ఇంకా గట్టిగా లాగితే పాండురంగ స్వామి కూడా ఎత్తుకొని వచ్చేస్తుంది బయటికి. అంత గట్టిగా పట్టుకునేసింది. ఏమైంది నీకు? ఇట్లా ఏం చేస్తావు? ఇట్లా ఇట్లా చేయకూడదు, ఎంతమంది ఉన్నారు చూడు అని చెప్పేసి మంచి మాటలు చెప్పింది అయిపోయింది. గట్టిగా గదుముకోవడం అయిపోయింది. కోపం చేసుకోవడం అయిపోయింది. పట్టి లాగడం కూడా సాగుతుంది. ఆ అమ్మాయి వదిలిపెట్టి రాదు. అత్యంత బలవంతంగా అమ్మ నాన్న ఇద్దరు బట్టి లాగి 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 చేతుల నుంచి బిగించి ఆ చేతుల యొక్క అదే సన్నిధి అంటారే దాన్ని, ఆ సంధి నుంచి పాండురంగ స్వామిని విడదీరించి బలవంతాన ఆ అమ్మాయి గట్టిగా ఏడుస్తుంది. నా రంగడు నా రంగడు నా రంగడు అని చెప్పేసి గట్టిగా ఏడుస్తూ ఉన్నా కానీ కాక మిగతా వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి బయటికి ఇచ్చుకొచ్చారు. కింద పడి పొర్లుతా ఉంది. నా పాండురంగ స్వామి నన్ను దూరం చేయొద్దండి, నన్ను దూరం చేయొద్దండి, నన్ను దూరం చేయొద్దండి. ఏం పిచ్చా నీకని చెప్పేసి చెంపపట్టడం వేసినది వాళ్ళమ్మ. ఆహా, వాళ్ళ నాన్న తిప్పినాడు. ఏం పిచ్చా నీకేమన్నా, ఏమైంది నీకు అని చెప్పేసి గదుముకున్నారు. ఏమన్నా చెప్పు, నా పాండురంగ స్వామి నాకు కావాలి. ఒక రోజంతా అమ్మాయి అలాగే ఏడుస్తా ఉండిపోయింది. ఏం నీకేమన్నా పిచ్చి పట్టిందా ఏమి అని చెప్పేసి ఇంటికి పోదాం పదా అని చెప్పేసి పిలిస్తే నేను ఇంటికి రాను, నా ఇల్లు ఇదే, మా తండ్రి ఈయనే, మా తల్లి ఈయనే, మీరు కాదు. మీరు ఈ జన్మకు మాత్రమే అమ్మ నాన్నలు కావచ్చు. గత జన్మలో మీరేనా మా అమ్మ నాన్నలు? వచ్చే జన్మలో నువ్వేనా మా అమ్మ నాన్నలు? మీరేనా అవుతారా? నాకు తల్లి అయినా తండ్రి అయినా సర్వము ఈయనే. నేను ఇక్కడే ఉంటాను, నేను రాను, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి మొండికేసుకుని ఆ అమ్మాయి. వాళ్ళకి ఏం అర్థం కావడం లేదు అసలు. ఏమైంది ఈ అమ్మాయికి? ఇంతసేపు బాగుండింది, బాగా ఆడుకుంటా ఉండింది, బాగా తింటుంది, తాగుతుంది, నాతో పాటు ఉంటుంది, మా పక్కనే ఆడుకుంటుంది, అది కావాలి ఇది కావాలని చెప్తూ ఎన్నో రకాలుగా మాట్లాడేది. ఈ పాండురంగ స్వామి పాదాల మీద తల పెట్టిన తర్వాత ఏం రోగం వచ్చింది ఈ అమ్మాయికి అని చెప్పేసి వాళ్ళకి చాలా బాధ అయిపోయింది. ఆ అమ్మాయికి పూర్తిగా భక్తి పారవశ్యం వచ్చేసింది. ఆ పారవశ్యంలో తల్లిదండ్రులు కూడా కాదనుకుంటాను. ఓ రోజు 2 రోజులు 3 రోజులు వాళ్ళ మనలు కూడా వాళ్ళ అమ్మాయితో పాటే ఉండాల్సి వచ్చింది. ఇంటి దగ్గర పశువులు పక్షులు ఉంటాయి కదా, పొలము స్థలము ఇల్లు వాకిలు అన్ని వదిలేసి వచ్చింటారు కదా. ఏదో దర్శనం చేసుకుని మళ్ళీ పోదాం అనుకుని వచ్చారు వాళ్ళు. కానీ ఈ అమ్మాయి మాత్రము నేను రానంటే రానంట ఉంది. ఒక్కగానొక్క కూతురు వదిలేసుకోవడానికి వాళ్ళకు మనసు రావట్లే. ఎలా తింటావమ్మా, ఎలా ఉంటావమ్మా, ఎలా పడుకుంటావమ్మా, ఏడుంటావమ్మా, ఆడిపిల్లవు నువ్వు, చిన్న పిల్లవు, భోజనం ఎట్లరా, ఎన్నన్నా చెప్పు, నాకు అక్కర్లేదు, అవేమీ అక్కర్లేదు, నాకు నా పాండురంగ స్వామి అంటే నాకు చాలు, నాకేం అన్నం కూడా వద్దు అని చెప్పేసి మొండికేసుకొనేసింది. 1 రోజు 2 రోజులు 3 రోజులు చూశారు. 4 రోజుకి ఇంటి దగ్గర పనులు ఉన్నాయి కదా, సరే తల్లి దేవుడు ఎట్ట పెట్టేటట్ట కానీ ఆ భగవంతుడే మిమ్మల్ని కాపాడాలి నిన్ను అని చెప్పేసి ఆ జనాభాయిని అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. అమ్మయ్యా, భవబంధాలు తెగిపోయినాయి. మా అమ్మా నాన్నలతో పెద్ద తలకాయ నొప్పిగా ఉండే. పాండురంగా, నీ సేవ నేను విక్షేమంగా చేసుకోవచ్చు, సంతోషంగా చేసుకోవచ్చు. నాకు ఎవరు అనేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు. ఎంతసేపు నీ సేవ చేయొచ్చు.
నీ పాదాల దగ్గర తలపెట్టుకొని ఉండొచ్చు, నిన్నే దర్శిస్తూ ఉండొచ్చు, నీకు చేతనైనంత సేవ చేయొచ్చు అని చెప్పేసి ఇలా చూసింది. చూస్తే పక్కనే అంత దూరంలో ఒక పడక ఉంటుంది. ఆ పడక తీసుకుని మొత్తం దేవస్థానం అంతా ఊడ్చేస్తా. అయ్యో ఎన్నాళ్ళు అయిందో ఇదంతా బూజు పట్టేసింది స్వామి అనేసి 5 ఏళ్ళ అమ్మాయి శుభ్రంగా ఊడ్స్తాం. అలా శుభ్రంగా ఊడ్చేసేది. కాళ్ళు చేతులు మొహం గంగా నది అదే పక్కనే చంద్రభాగా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నదికి వెళ్ళి స్నానం చేస్తుంది, ఆ నీళ్లు త్రాగుతుంది, వచ్చి మళ్ళీ ఆ సన్నిధానంలో కూర్చుంటుంది. ఆమె కళ్ళు మూసుకొని పాండురంగ స్వామిని తలిస్తే చాలు ఉబికి వస్తాయి సంకీర్తనలు, పొంగి పొర్లుతాయి సంకీర్తనలు. అద్భుతంగా గానం చేస్తా ఉంది, మధురంగా సంకీర్తన పాడుతోంది. మీకు నామదేవుల గురించి తెలుసా? మీకు నామదేవుల వారు నామదేవ్ తెలీదు సార్. నామదేవుల వారు మహారాష్ట్రలోని మహాభక్తుడు. ఆయన ఆ పండరీ క్షేత్రంలోనే గుణాబాయి అనేటువంటి ఒక మహాభక్తురాలు ఉంటుంది. ఆ మహాభక్తురాలికి సంతానం లేకపోతే చాలా సార్లు శ్రీ మహావిష్ణువు శ్రీ పాండురంగ స్వామిని స్తుతిస్తూ ఉండేది, ప్రార్థిస్తుండేది, పూజిస్తూ ఉండేది, అర్చిస్తుండేది, అర్థించుతూ ఉండేది. సంతానం లేదని బాధపడుతూ పాండురంగ స్వామికి ఎన్నో సార్లు మొక్కుబడులు చేసుకుంది. కానీ వాళ్ళకి సంతాన యోగ్యం లేదు. కానీ భగవంతుడు ఒప్పుకోడు కదా, తన భక్తుల్ని ఏదో విధంగా ఉద్ధరించాలనుకుంటాడు. మన సంకల్పం గట్టిదైతే భగవంతుడు ఎంతటి కార్యమైనా నిర్వర్తింపచేస్తాడు, అయ్యేటట్టు చేస్తాడు. అది మన సంకల్పం మీద పడింది. అంత సంకల్పంతో ఆ తల్లి ప్రార్థిస్తూ ఉంది. అందువల్ల ఒకరోజు స్వప్నంలో కనపడి, అమ్మా గుణాబాయి, చంద్రభాగాలోకి ప్రభాత కాలంలోనే నీళ్ళకి వెళ్తావా కదా, కాసేపు అక్కడ ఎదురు చూడు, ఒక చంటి బిడ్డ వస్తుంది, ఎత్తుకొచ్చుకొని పోషించుకో, అదే నీ బిడ్డ అని స్వప్నంలో కనపడింది. చాలా ఆశ్చర్యం తెలిసింది. లేచి చుట్టూ చూస్తే ఎవరూ లేరు. కానీ స్వప్నంలో పాండురంగ స్వామి దర్శనమైంది. మాట కూడా మాట్లాడాడు. చంద్రభాగాలో చిన్న బిడ్డ కొట్టుకొని వస్తుంది, తెచ్చుకో అని. వెంటనే ఆమె స్నానం చేసి చకచకా చంద్రభాగ నదికి వెళ్ళిపోయింది. తెల్లవారుజామున్నే వెళ్ళిపోయి ఎదురు చూస్తూ ఉంది, ప్రవాహాన్ని కొట్టుకొని వస్తుంది. అలా చూస్తుండగానే తెలతల వారుతోంది. అక్కడ సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఇక్కడ బిడ్డ వచ్చేసాడు. తామరాకు పైన అలా చేతులు కాళ్ళు ఆడిస్తూ వచ్చేసాడు. గట్టువైపుకే వస్తున్నాడు. అది కూడాను ఎంత ఆశ్చర్యం వేసిందో. ఆ తల్లిని చూడగానే ఆ బిడ్డ బాగా చేతులు కాళ్ళు ఆడిస్తూ కిలకిలా నవ్వుతూ ఉన్నాడు. ఆ తల్లికి ఎంత సంతోషం వేసిందో. వెంటనే ఆ బిడ్డను ఎత్తుకునేసేసి ఇలా హృదయానికి కత్తుకొని ముద్దులాడగానే చండ్రులు చేపినాయి, పాలు పొంగుతున్నాయి, ధారలు కట్టింది పాలు. ఎంత సంతోషం వేసిందో. ఇది నా బిడ్డ, అందుకే నాకు ఈ విధమైన మార్పులు కలుగుతున్నాయి, అంతా పాండురంగ స్వామి యొక్క ప్రసాదం, అనుగ్రహం అని చెప్పేసి ఇంటికి తీసుకెళ్ళింది. తన భర్తతో చూపించి చెప్పింది. చాలా సంతోషించినారు ఇద్దరు. ఆ బిడ్డడికే నామదేవు అని పేరు పెట్టినారు. నామదేవు ఒక అయోనిచుడు. ఎలా వచ్చాడో, ఎలా పుట్టాడు, ఎవరి ద్వారా పుట్టాడు, ఎవరి సంతానమో తెలియదు. అయోనిచుడుగా వచ్చాడు, తామరాకు పైన వచ్చాడు. ఆ విధంగా గుణాబాయి తీసుకెళ్ళింది. వాళ్ళకు పండగ అయిపోయింది. ఇంకా పంచి ప్రతిరోజు పండగే వాళ్ళకి. ఆ బిడ్డల్ని చాలా ముద్దుగా ఉన్నాడు, బాగా పెంచుకుంటున్నారు. అయితే బై బర్త్ ఆ పిల్లగానికి భగవన్ నామము వింటేనే తింటాడు, పాండురంగ స్వామి సంకీర్తన వింటేనే తింటాడు. రంగరంగ పాండురంగ, రంగరంగ పాండురంగ అంటేనే చేతులు కళ్ళు ఆడిస్తూ యాక్టివ్గా ఉంటాడు. ఏమి వినపరాలేదంటే స్తబ్దంగా ఉంటాడు. ఆ విధంగా నిరంతరం భగవన్ నామాన్ని వింటూ
భగవత్ ప్రసాదాలే ఆరగిస్తూ భగవత్ కథలే శ్రవణం చేస్తూ ఆ బిడ్డడు 5 సంవత్సరాల వయసుకు వాడైనాడు. వాళ్ళ ఇంటి నుంచి ఆ బిడ్డవాడు వచ్చిన తర్వాత, ఆ చిన్న పిల్లాడు వచ్చిన తర్వాత పాండురంగ స్వామి మీద మరింత భక్తి పెరిగి వాళ్ళు ప్రతిరోజు నివేదన ఇంట్లో ఏమన్నా తయారు చేయని మొదట పోయి పాండురంగ స్వామికి గుడిలోకే పోయేసి అర్పించి వస్తారు. ఆ విధమైనటువంటి సాంప్రదాయం ఒక యజ్ఞం లాగా పెట్టుకున్నారు వాళ్ళు. అప్పటి నుంచి ఒకరోజు వాళ్ళ నాన్నగారికి పనిబడి బయటికి వెళ్లాల్సి వస్తుంది పొద్దున్నే ప్రభాత కాలంలో. మరి పాండురంగ స్వామి ప్రసాదం ఎవరు పెట్టి రావాలి? మన పిల్లవాడిని పంపిద్దామని చెప్పేసి ఆ తల్లి ఏం చేస్తుంది, 5 ఏళ్ల బాలుణ్ణి ప్రసాదం తయారు చేసి పాండురంగ స్వామికి పెట్టరానన్నా అని చెప్పేసి పంపిస్తుంది. ఈ పిల్లగాడు పాండురంగ స్వామి దేవాలయంలోకి వెళ్ళాడు, తీసుకొని పోయి దేవుని దగ్గర పెట్టాడు. స్వామి తిను, మా అమ్మ పంపించింది అన్నాడు. తింటారు లేని చూస్తున్నాడు, ఇలాగే చూస్తా అన్నాడు. తినడం లే. ఆ ప్రసాదం వైపు చూస్తాడు, విగ్రహం వైపు చూస్తాడు, ప్రసాదం వైపు చూస్తాడు, విగ్రహం వైపు చూస్తాడు. ఛాన్స్ వైపు చూస్తున్నాడు, తినడంలే. స్వామి వినపడిందా? ప్రసాదం తెచ్చినాను, తిను, ఇదిగో బాగుంటుంది అని చెప్పేసి గట్టిగా చెప్పినాడు. వినపరాదని చెప్పి చెవి దగ్గర పోయి గట్టిగా చెప్పినాడు. ఆహా, కోపం వస్తుంది ఒకవైపు. ఏంటి ఎంతసేపు అయినా రాడు, ఆడిపోయినాడు, ఈడే ఉన్నావు కదా, తినొచ్చు కదా. ఓహో, మా నాన్న తెస్తే తింటావు అన్నమాట. నేను చిన్న పిల్లని తెస్తే తినవా? మా నాన్న చెప్తా, మా అమ్మ చెప్తా మీద కంప్లైంట్ అని చెప్పేసి బెదిరించినాడు. రాలేదు. ఎంత చెప్పినా రావు కదా నువ్వు తినకపోతే నేను అస్సలు ఇంటికే పోను. మా నాన్న తెస్తే తింటావు, లాస్ట్ లో అంత మిగిల్చుకొని వస్తాడు ఇంటికి వచ్చేటప్పుడు. నేను తెస్తే తినవా? మళ్ళా మా నాన్నతో నన్ను తిట్టియాలనా, మా అమ్మతో కొట్టిపించాలనా? నువ్వు తినాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో నిన్ను వదిలేదే లేదు అని చెప్పేసి రకరకాలుగా మాటలు మాట్లాడుతున్నాడు, కానీ కరగడంలే. వాళ్ళ నాన్న ఏం చేస్తాడు, దేవునికి అర్పించిన తర్వాత అందరికి 10 మంది పంచిపెట్టి ఇంటికి అద్దె తీసుకొని పోయేవాడు. అది ఆ పిల్లగానే తెలుసు, అందరికి పంచిపెట్టి కొద్దిగా మిలిచుకుని ఇంటికి తెస్తున్నాడు అనేది. పాండురంగ స్వామి తింటున్నాడని వాడు అనుకుంటున్నాడు. ఇక్కడ పాండురంగ స్వామి ఆడ తింటాడు, తినాలని వీని ఆలోచన. ఎట్ట తిరిగి తినిపించే పోవాలి ఇంటికి అనేది ఈ పిల్లగాని పట్టుదల. అలా చాలాసేపు బ్రతిమలాడి కోపం చేసుకొని కంప్లైంట్ చేస్తా అని చెప్పి భయపెట్టి రకరకాలుగా చేసి చివరికి ఎంత చేసినా రాకపోతే, నువ్వు తినలేదనుకో ఈ తల ఏరే పగలగొట్టుకొని చచ్చిపోతానంతే, నేను మాత్రం ఇంటికి పోను ఇట్లాగే అని చెప్పేసి ఆ పాదాల మీద తల పెట్టి ధన్ 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 అని కొడుతున్నాడు. అప్పుడు పాండురంగ స్వామికి వాని భక్తికి మెచ్చి గ్రేట్ అని చెప్పేసి ఆ పాండురంగ స్వామి ఇలా అడ్డం పెట్టాడు. ఇలా తలకి పెట్టగానే తలకు మెత్తగా తగిలింది అని ఇట్లా చూస్తాడు. చూస్తే చెయ్యి ఉంది. చెయ్యి చూసి వచ్చినావా? ఏంటి స్వామి ఇంత దూరం యాడిపోయింటివా? తిను, చాలా ఆకలి కూడా తింటావు అని చెప్పేసి ఆ ప్రసాదం కింద ముందర పెట్టాడు. శుభ్రంగా చూస్తూనే మొత్తం తినేశాడు. అంతా తినేశాను అన్నాడు. అలాగే చూశాడు. చూసి అంత తినేసావా? కనీసం నాకు కొద్దిగా ఉంచేది లేదా? నువ్వు మా అమ్మ చెప్తా అని చెప్పేసి ఆ గిన్నె లాక్కొనేసి బయటకు వెళ్ళిపోయాడు పరిగెత్తుకొని. వాళ్ళ అమ్మ దగ్గర పోయి, చూడమా ఎంత మంచోడో కాదు, అసలు ఎంతసేపు బతిమలాన్నానో భంగపోయినానో, అసలు తా కాళ్ళకేసి కొట్టుకుంటే కానీ రాలేదు. చాలా మొండోడు మా దేవుడు, నానపోతేనేమో అంత తింటాడు, నేను పోతే అసలు తినలేదు. కోపం వచ్చింది నాకు, అసలు మా అమ్మాయి చెప్తాను మీద అని చెప్పి భయపెడితే ఆ పాదలకేసి కొట్టుకుంటే అప్పుడు వచ్చినాడు. వచ్చి కనీసం కొద్దిగా వండిచాలి కదమ్మా నా కోసము, మొత్తం తినేసినాడు, ఒక్క మెతుకు కూడా వండియకుండా. చాలా చెడ్డోడున్నట్టున్నాడు మా అని చెప్పేసి వాళ్ళమ్మతో చెప్తున్నాడు. చెప్తుంటే వాళ్ళమ్మకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏంటి మా నన్ను మాట్లాడుతుండేది? అవునమ్మా, పాండురంగనికే, పాండురంగ గురించే చెప్తున్నా. ఎలా ఉన్నాడు?
కిరీటం పెట్టుకున్నాడు, ముద్దుగా ఉన్నాడు, పట్టు వస్త్రాలు వేసుకున్నాడు, ఆభరణాలు వేసుకున్నాడు, ఈ విధంగా కంచె కట్టుకున్నాడు, చాలా బాగున్నాడు, నామం పెట్టుకున్నాడు. పెద్దగా ఉన్నాడా? లేదు, నా వయసే, సేమ్ నాలాగే ఉంటాడు, నా వయసే ఉన్నాడు. అవునా? చూసినావా ఏంది? గబ్బ గబ్బ గబ్బా తినేస్తున్నాడు, గబ్బ తినేస్తున్నాడు. అవునా? తిన్నాడా? అవునమ్మా, కొద్దిగా మిగిలించుకుంటూ తిన్నాడు. అది నాకు బాధ, కోపము. నాన్నైతే కొద్ది మిగిలించుకుని తెస్తున్నాడు కదా. చాలా వాళ్ళమ్మకు ఆశ్చర్యం వేసింది. ఇది నమ్మశక్యంగా అనేటువంటి విషయంలాగా ఉంది. వాళ్ళ నాన్న రాగానే ఆ విషయం చర్చించింది. అవునా, నిజమా? మన కుమారుడు చాలా గొప్పవాడు అవుతున్నాడు అన్నమాట. భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రుడు అన్నమాట. మన కుమారునికి భగవంతుని దర్శనమైంది. సామాన్యుడు కాడుగా వీడు భవిష్యత్తులో మహోన్నతుడు అవుతాడు. ఆ పాండురంగ స్వామి బిడ్డే కదా మనకు లభించింది. ఇందులో ఆశ్చర్యపడాల్సిన విషయం ఏముంది? ఆ పాండురంగ స్వామి దర్శనం పొందినాడంటే బాధపడే అవసరం లేదు, ఆశ్చర్యపడే పని లేదు అని చెప్పేసి అనుకున్నారు. కానీ మరుసటి రోజు కూడాను ప్రసాదం పంపిస్తారు పిల్లగానితోనే. ముందు రోజు చూశాడు కదా పాండురంగ స్వామి, వీడు కాళ్ళకేసి కొట్టుకుంటాడని చెప్పేసి, కృష్ణ పాండురంగా ఇదిగో నిన్నటి మాదిరి గోళ చేయకుండా తొందరగా వచ్చేసేయి, తినేసేయి అని చెప్పేసి మళ్ళా పెట్టితే, ఇదిగో నామదేవ్ వచ్చేసాను అని చెప్పేసి అంతే వయసులో ఉన్నటువంటి పిల్లవానిలాగా ప్రత్యక్షమయ్యి ఆ ప్రసాదం తింటాడు. రెండో రోజు కూడా ఖాళీగా తీసుకెళ్ళిపోయాడు. మూడో రోజు వాళ్ళ నాన్న కూడా వస్తాడు. అయితే బయటే ఉండి కొడుకును పంపిస్తాడు. కొడుకును పంపిస్తే కొడుకు ఆ విధంగా పిలవడం ఆలస్యంలా, పాండురంగ స్వామి రావడం ఆలస్యంలా, శుభ్రంగా తినడం చూస్తాడు వాళ్ళ నాన్న. వెంటనే అక్కడి నుంచి అక్కడే సాష్టాంగపడి నమస్కారం చేసి, నాళ్ళకు నీ దర్శన భాగ్యం నా కొడుకు ద్వారా నాకు లభించింది కదా స్వామి. నాకంత భాగ్యం లేదు, అంత అదృష్టవంతుని కాదు, కానీ నా కొడుకుని వల్ల, నా కుమారుని వల్ల నేను ఉద్ధరించబడుతున్నాను. నా కుమారుని వల్ల, నీవిచ్చిన నా కుమారుని వల్ల నీ దర్శన భాగ్యం నాకు లభించిన, నా జీవితం ధన్యం అయిపోయింది అని చెప్పేసి కళ్ళ నిండా ఆనంద బాష్పాలు రాలుస్తూ, అక్కడే మళ్ళీ డిస్టర్బ్ చేస్తే లోపలికి వెళ్తే స్వామి రాకుండా అదృశ్యం అయిపోతాడనే భయంతో అక్కడే నమస్కారం చేసుకొని వెనుదిరుగుతాడు. తర్వాత ఆ పిల్లగాడు కూడా ఇంటికి వస్తాడు. అప్పుడు వాళ్ళకి కన్ఫర్మ్ అయిపోయింది, నిజంగా పాండురంగ స్వామి మన కృష్ణంతో, మన బాలునితో మాట్లాడుతున్నాడు, కనబడుతున్నాడు, తింటున్నాడు అని అర్థమైపోయింది. నేను ఇన్నాళ్ళు తీసుకపోతే ఒకసారి తినలేదు, కనీసం ఈ నా కుమారుని వల్లన్నా భోంచేస్తున్నాడు, అంతే చాలని చెప్పేసి ప్రతిరోజు కొడుకుతోనే పంపిస్తున్నారు. ఆ విధంగా వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయినారు. ప్రతిరోజు నువ్వు కూడా బాక్స్ తెచ్చుకో అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకొని, నాకు కూడా కట్టియమా అని చెప్పేసి ఇద్దరు పోయేసి, ఇద్దరు దేవస్థానంలోనో వెనక వైపు మంటపంలోనో ఇద్దరు కూర్చునేసి శుభ్రంగా తినేది, ఒకరికొకరు తినిపించుకునేది, బాగా ఆడుకునేది, ఒకరి మీద ఒకరి పడి కొట్లాడుకునేది, కొట్టుకునేది, తిట్టుకునేది, మళ్ళా కాసేపు ఒకరి మీద తల పెట్టి ఒకడు నిద్రపోయేది కాసేపు. ఆ విధంగా ఆడుకునేటువంటి వాళ్ళు. అలాంటి నామదేవు ఒకరోజు దేవస్థానంలోనికి ప్రవేశించినాడు. దేవస్థానంలోకి అడుగు పెట్టాడో లేదో సుశ్రావ్యమైనటువంటి సంకీర్తన వినపడుతోంది, చాలా మధురంగా వినపడుతోంది. అప్పటికి ఇతని వయసు 11-12 సంవత్సరాలు ఉంటుంది. 11-12 సంవత్సరాల వయసు. ఇంత మధురంగా సంకీర్తన పాడుతున్నది ఎవరబ్బా అని అడుగులు ముందుకు లాగుతున్నాయి. పోవాలి మనసు లాగుతోంది, అడుగులు వేగంగా నడుస్తున్నాయి. చుట్టూ జనాలు మోగి ఉన్నారు. చుట్టూ జనాలు, అసలు ఎవరు పాడుతున్నారో అర్థం కావట్లా. అందరూ చుట్టూ చేరుకునేసి ఆనందంగా తాళం వేస్తూ, ఎవరు మీరు కూడా అక్కడ ఉన్నారా? తనివి తీరకుండా పాటలు పాడుతున్నారని సంతోషం తల్లి. ఆ రోజు మీరు కూడా ఉన్నారన్నమాట అక్కడ. అందరూ కలిసి జనాలందరూ కూడా చుట్టూ మూగి తాళం వేస్తున్నారు. కొంతమంది పారవశ్యంతో తల ఊపుతున్నారు, కొంతమంది పారవశ్యంలో ఎగురుతున్నారు. పాండురంగాహారి జై జై పాండురంగాహారి, పాండురంగాహారి జై జై పాండురంగాహారి అనుకుంటూ
ఆ గానానికి తాళం వేస్తూ ఆనంద పారవశ్యం చుట్టూ జనాలంతా చేరుకున్నారు. ఈ నామదేవుల వారు రాగానే జనాలు తెలిసిన వాళ్ళందరూ కూడాను చిన్నగా దారిచ్చారు. అక్కడ నామదేవుల వారి లోనికి ఎంటర్ అయితే జనాల మధ్యలోకి ప్రవేశిస్తే ఆ మధ్యలో ఒక చిన్న 5 సంవత్సరాల బాలిక సుశ్రావ్యంగా భావగర్భితంగా అద్భుతంగా సంకీర్తన పాడుతూ ఉంది. ఆహా, ఎంత మధురమైనటువంటి కంఠము, ఎంత మధుర భక్తి ఈ కీర్తనలలో దాగి ఉంది అని చెప్పేసి ఎంతగానో సంతోషపడి దగ్గరికి వెళ్తే ఆ నామదేవుల వారిని కూర్చున్నటువంటి జనాభా ఇలా తలపైకెత్తి చూసింది. చూడగానే కళ్ళల్లో ఆనంద బాష్పాలు తిరిగాయి. ఆ నామదేవుల వారిని చూడడం ఆలస్యం లేదు, ఇతడే నా యొక్క గురువు అని చెప్పేసి ఫిక్స్ అయిపోయింది అంతే. పాండురంగ స్వామి నాకు పంపించినటువంటి గురువు ఈయనే అని చెప్పేసి వెంటనే పాదాలకు సరెండర్ అయిపోయింది. నా తల్లి అయినా తండ్రి అయినా గురువు అయినా నీవే స్వామి నామదేవ, నీవే నాకు గురువు. నీ పాదాలు వదిలిపెట్టను, నీ పాదదాసిగా నన్ను నీ చింతన చేర్చుకో. నీ సేవకురాలిగా, నీ పరిచారికగా నేను నీ భక్తురాలుగా, నీ సేవకురాలుగా, నీ శిష్యురాలిగా నా జీవితాన్ని నీ పాదాల చెంత పూర్తి చేసుకుంటాను అని చెప్పేసి కన్నీటి పర్యంతమై ఆ పాదాలను కన్నీటితో కడిగేస్తుంది. ఆ ప్రభాత కాలంలో రామదేవుల వారు ఆ చిన్న బిడ్డను చూశాడు. చూసి పైకి లేపి, అంతా పాండురంగ స్వామి దయ, తల్లి నీకేం పర్వాలేదు, ఎవరు లేరా అన్నాడు. నాకెవ్వరూ లేరు స్వామి, అమ్మా నాన్నలు ఉన్నారు కానీ నేను పాండురంగ స్వామి పాదదాసిగా ఇక్కడే ఉండిపోతానని చెప్పి వాళ్ళని పంపించేశాను. నా కోసం మళ్ళీ మీరు ఎప్పుడూ రావద్దండి కూడా చెప్పాను. నాకు ఇంక ఎవ్వరూ లేరు, గురువైనటువంటి నీకు పరిచారకగా ఉంటాను. మీరేం చెప్తే అదే నాకు సర్వం. నీ ఆజ్ఞయే నాకు అనుసరణీయం. నీ బంటురాలిని, నీ సేవకురాలిని, నీ పరిచారికను. పాండురంగ స్వామి సేవలో నేను నా జీవితాన్ని తరింప చేసుకోవాలని ఇక్కడే ఉండిపోవాలనుకున్నాను స్వామి. గురుదేవ నన్ను ఉద్ధరించండి అని చెప్పేసి పాదాలు పట్టింది. దాంతో సంతోషించి రా తల్లి మా ఇంటికి పోదాం రా అని చెప్పేసి పాండురంగ స్వామిని దర్శనం చేసుకుని ఇంటికి తీసుకెళ్ళాడు. అప్పటి నుంచి జనాబాయి నామదేవుల వారికి పరిచారకగా, సేవకురాలిగా ఉంటుంది. ఆయనకు కావలసినటువంటి ఆహారం తయారు చేయడం, అమ్మా నాన్నలు దూరమైనారు నామదేవుల వారికి, వాళ్ళు మోక్షం పొందినారు, అక్కడే ఉంటున్నాడు. ఈమెకు తల్లి స్థానం ఆక్రమించింది అంతేనాడ గురువు దగ్గర. ఆయనకు కావాల్సినటువంటి ఆహారం తయారు చేయడము, వంట తయారు చేయడము, పడుకుంటే పాదాలు వత్తడము, విసనకాలతో విసరడము, ఈ విధంగా ఒక పరిచారక లాగా గురువు గారి సేవలో నిలిచిపోయింది. ఆ అమ్మాయి చాలా భక్తురాలు. గురు సేవ తప్పితే పాండురంగ సేవ, పాండురంగ సేవ తప్పితే గురు సేవ. ఈ రెండు తప్పితే ఆమెకి ఏ కల్మషము లేనటువంటి పరమ పవిత్రమైన అంతరంగము ఆ బిడ్డది. ఆ విధంగా పాండురంగ స్వామి సంకీర్తనలు దండిగా పాడుతూ ఉంటుంది. పాండురంగ స్వామి దర్శనం కోసం ఎప్పుడూ ఎదురు చూస్తున్నట్టుగా ఉంటుంది. అలాంటి జనాబాయి నామదేవుల వారు చాలా పరమ భక్తులు ఇద్దరు కూడా. నామదేవుల వారు సంకీర్తన పాడుతుంటే అందరూ పశుపక్షులు కూడా, పశువులు గాని పక్షులు గాని క్రూర మృగాలు సైతము మైమరచి ఆగిపోయి వారి చేష్టలన్నీ ఉడిగిపోయి వింటూ ఉంటాయట. నామదేవుల వారి సంకీర్తనలు అంత మధురంగా ఉంటాయి. ఇంకా జనాబాయి సంకీర్తనలు కూడా ఏం తగ్గేలే, అంతే సుశ్రావ్యంగా ఉంటాయి. ఆయన సంకీర్తనలే ఆయన స్పెషల్, ఈమె సంకీర్తనలు ఈమెకు స్పెషల్ అంతే. ఈమెకి ఏ అక్షర ముక్క రాదు, ఆయన కన్నా కొద్దిగా జ్ఞానము చదువు ఉంది, కానీ నేను పరిచారకనంతే అని చెప్పుకునేది.
పాండురంగ స్వామి ఆలయానికి రావడము, శుభ్రం చేయడము, పశువులు ఉచ్చడము, నీళ్లతో బండలు తుడిచేయడము, తర్వాత ముగ్గులు వేయడము, కల్లాపు చల్లి దేవస్థానం ముందర, తర్వాత చేతులు కాళ్ళు కడుక్కొనేసేసి స్నానం చేసిపోయి పాండురంగ స్వామి దర్శనం చేసుకోవడము, నీటి పర్యంతమై నా జీవితం ధన్యమవుతోంది స్వామి ఈ సన్నిధానంలో అని చెప్పేసి భగవంతునితో ఊసులాడుకొని గురువుగారింటికి వచ్చేది. గురువు దగ్గర పరిచర్యలు చేసేది. ఆయన త్రాగడానికి, తినడానికి, స్నానానికి, పడుకోవడానికి సేవలు చేస్తూ ఉండేది. అక్కడే గురు పాదాల దగ్గరే తన జీవితాన్ని గడుపుతూ ఉండేది. ఆయన మంచం మీద పడుకుంటే ఈమె మాత్రం వంటింట్లో పోయి పడుకునేస్తుంది గురువుగారు నిద్రపోయిన తర్వాత. అంతవరకు ఆమె పాదాలు ఒత్తేదో, విష్ణుకర్త విసిరేదో అట్లా చేస్తుంది. ఒకరోజు విపరీతమైనటువంటి వర్షం వచ్చింది. విపరీతమైన వర్షం, ఉరుములు మెరుపులు ఎక్కువైపోయినాయి. ఆ ఉరుములు మెరుపుల తాకిడికి, ఆ విపరీతమైన గాలికి వీళ్ళది పూరి గుడిసెలాగా ఉండేది, పర్ణశాల లాగా. బోధగడ్డి అంతా ఉంటుంది కదా కొట్టం పర్ణశాల పైన, ఆ గాలికి ఆ కొట్టం పైన ఉండేదంతా కూడా, ఆ పర్ణశాల పైన ఉండేదంతా ఆకులు లేదంటే ఈ బోధగడ్డి అంతా ఎగిరిపోతుంది. ఎగిరిపోయేసేసి మొత్తము కర్రలు మధ్యలో ఉంటాయి కదా, కర్రలు బయటకు కనబడతాయి. వర్షం లోపలికి పడుతోంది. గురువు గారేమో ఒక పక్క నిద్రపోతున్నారు, అక్కడేమో బాగానే ఉంది. కానీ మొత్తం కాసేపటికి మొత్తం ఊడ్చుకెళ్ళిపోతుంది. అలా చూస్తుండగానే చాలా వెలుగులు చెందుతూ కాంతివంతమైనటువంటి ఒక చక్రం వచ్చి అడ్డం నిలబడింది. పూరి గుడిసె పైన ఒక చక్రము నిలబడింది. ఇట్లా అది గిరగిరా 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 తిరుగుతా ఉంది. ఆ పూరి గుడిసె ఎంత దూరం ఉందో, ఎంత వెడల్పు ఉందో అంత పెద్ద చక్రం వచ్చి నిలబడింది. అది శ్రీ మహావిష్ణు సుదర్శన చక్రం ఆ పర్ణశాల మీద తిరుగుతూ ఉంది. ఈ జనాభాయి మాత్రము నిద్రపోవడం లేదు. గురుగారు బాగా నిద్రపోతున్నారు. జనాభాయి మాత్రము ఆ మెరుపులకు ఉరుములకు భయపడుకుంటూ అలా పైకి చూస్తే గడ్డంతా కొట్టుకుపోయింది. తొరలు కనపడుతున్నాయి, కర్రలు మాత్రం కనపడుతున్నాయి. ఆ కర్రల సందుల్లో నుంచి జిగేల్ 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 అని బంగారు కాంతితో వెలుగొందే చక్రం కనపడుతుంది. అలాగే చూస్తుండగానే ఎవరో ఒక వ్యక్తి స్తంభం అంటే కర్రలు అలా పట్టుకునేసేసి ఆ కొట్టం పైకి, ఆ పర్ణశాల పైకి ఎక్కినారు. ఎక్కి ఆ బోధగడ్డినంతా సరి చేస్తున్నారు. సరి చేస్తూ ఉంటే ఈ అమ్మాయి చూస్తుంది. ఎవరు ఆ వ్యక్తి అనేసి దగ్గరగా పోయి చూస్తే కేవలం ఆ మెరుపుల వెలుగులో దేదీప్యమానంగా వెలుగొందుతూ సుందరాకారుడైనటువంటి నెమలిపించధారుడైనటువంటి గోవిందుడు శ్రీకృష్ణ పరమాత్మ పైకెక్కినాడు. చిన్న పిల్లవాడిలాగా, 12 ఏళ్ల పిల్లవాడిలాగా. నామదేవ్ ఎంత వయసు ఉంటుందో అంత వయసు, అంత యువకునిలాగా పైకెక్కి తన భక్తులకు ఏమొక్క హాని కలిగిన తట్టుకోలేనటువంటి భక్త పరాధీనుడు భగవంతుడు అనేదానికి ఇదే నిదర్శనం. తన భక్తులకు ఉండేటువంటి పర్ణశాల దెబ్బతింటుందని దాన్ని రక్షించే నిమిత్తమై పాండురంగడే తన భక్తుల కోసం సేవ చేయడం కోసం ఆ వానలో తన చక్రాన్ని అడ్డంగా పెట్టి తాను పైకెక్కి ఆ బోధగడ్డినంతా సరిచేశాడు. సరిచేసి బాగా దాన్ని బందాబస్తు చేసి భద్రంగా బిగించి తాళ్ళు కట్టి చిన్నగా దిగుతున్నాడు. అదంతా గమనించింది నిశ్శబ్దంగా. కిందికి దిగి వెళ్ళిపోతున్నప్పుడు చీకట్లో గట్టిగా కాళ్ళు పట్టేసుకున్నది జనాభాయి. గోవింద, పాండురంగ, వాసుదేవ, మధుసూదన, మాధవ, ఏమిటి భక్త పక్షపాతం, ఏమిటి విపరీత చర్య స్వామి, మీరేమిటి ఈ కొట్టంపైకి ఎక్కడం ఏమిటి, ఇది సరిదిద్దడం ఏమిటి, చాలా ఆశ్చర్యం స్వామి, భక్తుల కోసం మీరు ఏమైనా చేస్తారా అని ఆ పాదాల మీద పడి నమస్కరించి అడుగుతూ ఉంటే, గట్టిగా మాట్లాడద్దు, నామదేవు మేలుకుంటాడు, నిద్రాభంగం అవుతుంది,
అని చెప్పేసి పాండురంగ స్వామి మెత్తగా మాట్లాడుతుంటే, అవును స్వామి, అవును స్వామి, గురువు గారికి నిద్రాభంగం అవుతుంది, క్షమించండి స్వామి. స్వామి రాక రాక మా ఇంటికి వచ్చారు, ఖచ్చితంగా లోపలికి రండి స్వామి, ఒకసారి అడుగు పెట్టండి స్వామి, దయచేసి రాండి స్వామి అని చెప్పేసి ఆ కోమలమైన పద్మముల వంటి ఆ చేతులను పట్టుకున్నది జనాబాయి. నున్నని మృదువైన ఆ అందమైన చేతులు పట్టుకునేసేసి పాండురంగ స్వామి లోనికి లాగింది. లాగితే వస్తాను కదా అని చెప్పేసి లోపలికి అడుగు పెట్టాడు. అలా అడుగు పెట్టాడో లేదో గజ్జల చప్పుడు వినబడింది, కాళ్ళకి వేసుకున్న అందెల చప్పుడు. అలాగే స్వామి గజ్జల చప్పుడు వస్తుంది, గురువు గారికి నిద్రాభంగం అవుతుంది, నెమ్మదిగా రండి అని ఈ అమ్మాయి గట్టిగా మాట్లాడగానే ఆ గజ్జల చప్పుడు, ఈ మాటలు, గురువు గారు లేచి కూర్చున్నారు. రంగా, నువ్వేంటి ఈ టైంలో? చాలా ఆశ్చర్యంగా ఉంది, రండి 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 అని చెప్పేసి గురువు గారు లేచి ఇద్దరు కలిసి చేతులు పట్టుకుని లోని కూర్చోబెట్టుకున్నారు. పడుకున్నటువంటి మంచం పైన కూర్చోబెట్టుకున్నారు. ఏమిటి విపరీత చర్య స్వామి, ఈ టైంలో వచ్చారేంటి అంటే, అప్పుడు జనాభా ఎంత చెప్పింది, స్వామి గురుదేవా నువ్వేమో నిద్రపోయావు, విపరీతమైనటువంటి గాలివాన మొదలైంది, ఆ గాలికి పైకప్పంతా కొట్టుకుపోతోంది, అప్పుడు తన చక్రాన్ని తెచ్చి అడ్డం పెట్టాడు, అది బంగారు కాంతితో గిరిగిరా 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 తిరుగుతా ఉండింది, ఒక్క చినుకు వాన పడకుండా చేశాడు. ఆ యొక్క చక్రపు నీడలో కృష్ణ పరమాత్ముడు ఈయన పైకెక్కి వెళ్ళి ఒక్కడే పైకి వెళ్ళిపోయేసి ఆ యొక్క కప్పునంతా సరిచేసి భద్రపరచి భద్రం చేసి తిరిగి కిందికి దిగుతూ ఉంటే నేను నిశ్శబ్దంగా పోయి కాళ్ళు పట్టేసుకున్నా. ఎన్నాళ్లకు మన ఇంటికి వచ్చాడో కదా, అందుకు గురుదేవా అని చెప్పేసి అన్నది. ఓ చాలా మంచి పని చేశావు. కాదు స్వామి, మీరేంటి స్వామి వానకు తడుస్తూ ఇంత దూరం రావాలనా? నా భక్తులు బాగుంటేనే కదా నేను బాగుండేది నామదేవ్ అన్నాడు. చాలా సంతోషం స్వామి, ఏమైనా తిన్నారా అని అడిగాడు. అయ్యో తిన్నారా అని అడుగుతుంటే నాకు ఇప్పుడు గుర్తుకొస్తుంది, నాకు ఆకలిగా ఉంది, కష్టపడినాను కదా అని చెప్పేసి అన్నాడు. ఎవరు? పాండురంగడు. జనాబాయికేమో ఏదో ఒకటి చేసి తినిపించాలి, తినేటట్టు చేయాలి స్వామికి, రాక వచ్చాడు, నా చేతి వంట ఒక్కసారన్నా సరిగా డైరెక్ట్ గా నేరుగా తినిపించలేదు, తినేటట్టుగా చేయలేదు అనేసి మనసులో అనుకుంటా ఉంది. అందువల్ల ఆ అమ్మాయి యొక్క ఇష్టాన్ని నెరవేర్చడం కోసమై తాను ఆకలి అవుతుంది నామదేవ్, ఏదైనా తినాలనిపిస్తుంది, ఏదైనా తినడానికి పెట్టవా అని అడిగాడు. అడిగితే స్వామి ఆకలి అవుతుందా? అవునవును, అంత పైకి ఎక్కావు స్వామి, అంతా సరి చేసావు, క్షణాలు తయారు చేస్తాను స్వామి, క్షణాలు తయారు చేస్తాను అని చెప్పేసి జనాబాయి లోనికి వెళ్తుంది. లోనికి వెళ్ళి అన్నం తయారు చేస్తుంది, క్షీరాన్నం తయారు చేస్తుంది. క్షీరాన్నం చక్కెర బెల్లము వేసి చక్కగా పాలు వేసి అన్నం ఉడికించి దాంట్లోకి పాలు బెల్లము లేదా చక్కెర కలిపి క్షీరాన్నం తయారు చేస్తుంది. ఆ క్షీరాన్నాన్ని వడ్డిస్తుంది. నామదేవ్ నువ్వు కూర్చోవాలి కదా, నేను ఒక్కనే ఎలా తినేది? స్వామి అంతకంటే అదృష్టమా, నేను కూర్చుంటాను అని చెప్పేసి ఇద్దరు ఆ అర్ధరాత్రి వేళ కూర్చుంటే జనాబాయి వాళ్ళిద్దరికి వడ్డించి కృష్ణగారు తీసుకొని స్వామివారికి గురువు గారికి విసురుతూ ఉంది. కానీ లోపల బాధపడుతోంది. ఈ దీనురాలికి, ఈ అభాగ్యురాలికి స్వామివారి పక్కన కూర్చొని తినే భాగ్యం లేదు, అంత అదృష్టమా, ఏ జన్మలో ఏం పాపం చేశానో ఏమో, ఇంత మాత్రం చాలే స్వామివారికి కనీసం చేతి వండి పెట్టడానికైనా భాగ్యం కలిగింది. ఈ అభాగ్యురాలికి అంత మాత్రమే మహాభాగ్యం అనుకుంటా అని మనసులో అనుకుంటూ ఉంది. అలా అనుకుంటూ విష్ణుకార్త విసురుతోందా. కొద్దిగా తిన్నాడో లేదో పాండురంగ స్వామి, సగం కూడా తిన్నాడో లేదో, ఎందుకో నామదేవ్ నిద్ర వస్తోంది,
పడుకోవాలనిపిస్తుంది నామదేవ్ అన్నాడు. అవునా స్వామి, ఈ కొద్దిగా తినేసి పడుకోవచ్చు కదా స్వామి, ఎందుకు భలే నిద్ర ఉంచుకొస్తుంది అయ్యా, నేనేం వదిలిపెట్టను, తింటాను, కొద్దిపోయి నిద్రపోయి లేసి తింటాను, సరేనా జనా, ఎత్తి పెట్టవా దీన్ని అన్నాడు. స్వామి ఖచ్చితంగా ఎత్తి పెడతాను స్వామి, భద్రపరుస్తాను స్వామి అని చెప్పేసి ఆ మిగిలిచిన ఆహారాన్ని తీసుకుని వెళ్ళి లోపల పెట్టి మూసేసి నామదేవుల వారిని పుట్టి తినమని చెప్పి, తిన్న తర్వాత స్వామివారు కూడా విశ్రమించడానికి అన్ని ఏర్పాట్లు చేసి స్వామివారికి ఇస్తూ ఉంటే గురుదేవులు కూడా అనిపోయి నిద్రపోతాడు. భగవంతుడు ఏమది ఇట్లా అంటే నిద్రపోడా, నామదేవుల వారు హాయిగా గురుగా పెట్టి నిద్రపోతున్నాడు. అప్పుడు కృష్ణుడు చిన్నగా లేశాడు. జనాబాయి వంటింట్లో అదే తలుచుకుంటూ పడుకొని ఉంది. కృష్ణుడు కూడా నిద్రపోయినాడు కదా అని చెప్పి అంతవరకు విసురుతూ నిందా నిద్రపోయినట్టుగా యాక్షన్ చేశాడా. జనాబాయి శుభ్రంగా వంటింట్లోకి పోయేసేసి, ఎంత సుమధురమైనటువంటి మనోహర రూపము, ఎంత సుందరాంగుడు, ఆ నిమలపించము, అందమైన నేత్రాలు, నుదుట నామము, దొండపండు లాంటి పెదాలు, మెడలో హారము, చేతిలో వంశీ, తలపైన నిమలిపించము, ఎంత సుందరంగా ఉన్నాడు నా బాలకృష్ణుడు అని చెప్పేసి అదే గుర్తు చేసుకుంటూ పడుకుంది. ఇద్దరు రావట్లా. స్వామివారి మధ్యలో మేల్కొంటే ఏమన్నా అడిగితే చెప్పాలి, భోజనం అడిగితే మళ్ళీ పెట్టాలి కదా అని చెప్పేసి కాచుకునే ఉంది. చిన్నిగా గజ్జల చప్పుడు లేకుండా పాండురంగ స్వామి వంటింట్లోకి వచ్చాడు. వచ్చి కళ్ళు మూసుకొని పడుకున్నటువంటి జనాన్ని జన అని తట్టాడు చిన్నిగా. స్వామి 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 అని చెప్పేసి తగడ, నెమ్మది నెమ్మది, గురుగారు లేస్తారు, చెప్పండి స్వామి, ఆకలిగా ఉంది అన్నాడు. స్వామి తప్పకుండా మీ ప్రసాదం అలాగే ఉంది స్వామి, కూర్చోండి కూర్చోబెట్టేసి ఆ ప్రసాదం తెచ్చి మళ్ళీ మొదలు పెట్టింది. పెడితే తాను అలా తీసుకొని ఆమె విసురుతుంటే జనాబాయి తానే స్వయంగా చేతులతో జనాబాయికి తినిపిస్తాడు. ఆ యొక్క అనుభూతి, ఆ మధురమైనటువంటి ఆ చేతులు, వేళ్ళు ఆ జనాబాయి పెదాలకు తగలగానే ఏదో అవ్యక్తానుభూతి, మధురానుభూతి, ఆత్మానంద స్థితి మేలుకొనేసింది. అత్యంత ఆనందం, సంతోషం, పట్టరాని తృప్తి, ఎప్పుడూ పొందినటువంటి అనుభూతి, కళ్ళల్లో ఆనంద భాష్పాలు రాలిపోతూ ఉన్నాయి. ఈ అభాగ్యురాలకి ఇంత అదృష్టము, సాక్షాత్తు భగవంతుని చేతితో, ఆ దేవాది దేవుని చేతితో తినే భాగ్యమా, ఆహా ఏమి జన్మ, నా జన్మ ఎంత సార్థకమవుతోంది అని చెప్పేసి ఎంతగానో సంతోషపడిపోయింది. స్వామి అంతా నాకే తినిపిస్తున్నారు, మీరు తినడం లేదు కదా అని గుర్తు చేసింది. ఎవరు తినిపిస్తారు అంటాడు. అంటే నన్ను తినిపిమంటున్నావు స్వామి, అంత అదృష్టమా ఈ దీనురాలికి అని చెప్పేసి తానే స్వయంగా ఆ ప్రసాదాన్ని తీసి స్వామివారి నోట్లో పెట్టి తినిపించుకుంటారు. అలా ఒకరికొకరు తినిపించుకుంటారు, ప్రసాదం అయిపోతుంది. ఎంతగానో జీవితంలో ఎవరికి కలగనంత ఆ తృప్తి, ఆనందం, సంతోషం ఆ జనాబాయికి మిగిలిచ్చి కృష్ణ పరమాత్ముడు పాండురంగడు చిన్నగా వెళ్ళిపోతుంటే తెల్లవారబోతోందని బాధ అయిపోయింది జనాబాయికి. స్వామి మళ్ళీ వస్తారా అని అడిగింది. నీ చేతి వంట కోసం వస్తాను జన, సమయం ఆసన్నమైంది, భక్తులంతా వస్తారు, పూజారులు గంట కొడుతున్నారు, పోయిస్తాను అని చెప్పి ఆశీర్వదించి పాదాల మీద పడితే జనాబాయికి ఆశీర్వదించి అదృశ్యమై వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి అవ్యక్తమైనటువంటి సంకీర్తనలు, మధురానుభూతితో పాడుతోంది, అద్భుతమైనటువంటి సంకీర్తనలు ఆమెకు ఆసుగా రావడం మొదలైపోయింది. ఇంకా ప్రతిరోజు అప్పటి నుంచి రోజు రాత్రిపూట మాత్రమే పనులు పెట్టుకుంటుంది అమ్మ.
పగలంతా ఊరుకుంటుంది, లేదా ఆ పని ఈ పని ఆ పని అనుకుంటా గురు సేవ అనుకుంటా ఉంటుంది. ఇంకా ఇసిరేటివి, దంచేటివి, చెరిగేటివి, ఇలా పనులు, ధాన్యం అంతా దండి పెట్టుకునేది, అది చెరుకుంటా ఉండేది, అది శుద్ధి చేసుకుంటా ఉండేది గురువారు నిద్రపోయిన తర్వాత. ఒంటరిగా ఉంటుంది కదా అప్పుడు. ఆ వెనక వైపు ఉండేటువంటి వసారాలో లేదా పెరటిలో లేదా వంటింట్లోనో ఒక ప్రత్యేకమైనటువంటి రూమ్ లాగా ఉండేటువంటి పర్ణశాలలో తాను అవన్నీ పెట్టుకొని ఆ పాండురంగ స్వామి రాక కోసమై పిలుస్తున్నట్లుగా మధురమైన కీర్తనలు పాడుతూ ఉండేది. ఆ కీర్తనలు పాడుతూ ఉంటే పండరీ క్షేత్రంలో ఉండే పాండురంగ స్వామి దేవస్థానంలో ఉండడానికి మనసే ఉండదట. పరిగెత్తుకుని వచ్చేవాడు నిశ్శబ్దంగా. నామదేవుల వారు ఓపి నిద్రపోతూ ఉంటారు, నిశ్శబ్దంగా వంటింట్లోనే ప్రత్యక్షమవుతాడు. భగవంతుని సేవలో ఆ తల్లి నిమగ్నమయ్యేది. తాను ఇసురుతూ ఉంటే తాను ఇసురుకొచ్చేవాడు, తాను చెరుగుతూ ఉంటే నేను చెరుగుతాను, నీకు తోడుగా ఉంటాను అని చెప్పేసి ఆమెకు సపోర్ట్ చేసేది. అంత పని పెట్టుకుంటావు ఎందుకు ఈ టైంలో చిన్నపిల్లవు కదా నువ్వు అంటే, ఇలా పని పెట్టుకుంటే అలా నువ్వు వస్తావని స్వామి ఆశ అంటుంది. అబ్బా కత్తి పడేస్తున్నావు నన్ను నువ్వు అని చెప్పేసి ఆ జనాబాయిని ఎంతగానో సంతోష పెట్టేవాడు. ఆ అమ్మాయి చేస్తుంటే తాను ఏం పని చేస్తే ఆ పని తాను చేసేవాడు. బట్టలు పిండేది ఉంటే తాను బట్టలు పిండిచ్చేవాడు. స్వామి వద్దు స్వామి, చెయ్యకూడదు స్వామి, మా గురువు సేవ మేము చేయొచ్చు, మీరు చేయకూడదు అంటే, మీ గురువు అయితేనేమి నాకు భక్తుడే కదా, నా భక్తులకు నేను సేవ చేయొచ్చులే అని చెప్పేసి నామదేవుల వారి బట్టలు కూడా పిండేవాడు జనాబాయి కోసం, జనాబాయి సంతోషం కోసం. ఆ అమ్మాయి వయసు ఎంత? 7-8 సంవత్సరాలు. ఆ చిన్న పాప కోసం, కల్మషం లేనటువంటి హృదయంతో ఉన్నటువంటి ఆ జనాబాయి కోసం పాండురంగుడు కదిలి వచ్చేవాడు. ఒకరోజు ఎవరు జనాబాయి సంకీర్తన పాడుతుంటుంటే ఆ సంకీర్తనలు వినుకుంటూ దేవస్థానంలో ఒక చోట కూర్చొని పాండురంగ స్వామి ఉండంగా, జ్ఞానదేవుల వారి పేరున్నారా మీరు? జ్ఞానదేవ్ లేదు సార్. లేదు సార్. నామదేవు, జ్ఞానదేవు, నివృత్తనాథ్, సోపాన్, ముక్తాబాయి, జనాబాయి, వీళ్ళందరూ కూడాను ఒక సందర్భంలో 17వ శతాబ్దంలో భక్తి ఉద్యమాన్ని ప్రతి గ్రామానికి తీసుకుపోయినటువంటి చిన్న పిల్లలు వీళ్ళు. చిన్న వయసులోనే నామదేవుల వారికి 11-12 సంవత్సరాలు ఉంటే జ్ఞానదేవుల వారికి ఇంచుమించు అంతే వయసే ఉంటుంది, 1 సంవత్సరం ఎక్కువ ఉండొచ్చు. జ్ఞానదేవుల వారికి, జ్ఞానదేవుల వారి అన్నగారి పేరు నివృత్తినాథ్. జ్ఞానదేవుల వారి గురువు ఎవరంటే నివృత్తినాథ్, అన్ననే గురువు. జ్ఞానదేవుల వారి తమ్ముడు పేరు ఏం పేరంటే సోపాన్. సోపాన్కి ఒక చెల్లెలు ఉంటుంది, పేరు ముక్తాబాయి. వీళ్ళు నలుగురు, 3 అన్నదమ్ములు, ఒక చెల్లెలు. పెద్దవాడు నివృత్తినాథు, రెండోవాడు జ్ఞానదేవు, మూడోవాడు సోపాను, 4వ అమ్మాయి ముక్తాబాయి. వీళ్ళ కథ మళ్ళీ ఎప్పుడైనా చెప్తున్నాము సందర్భం వచ్చినప్పుడు. వాళ్ళలోంచి జ్ఞానదేవుని బయట తీసుకుంటున్నా నేను. ఒకే తల్లి బిడ్డలు వీళ్ళు. ఈ జ్ఞానదేవుల వారు ఒకరోజు పాండురంగ స్వామి దర్శనం కోసం అనేసి వచ్చాడు. అది చీకటి పడి తర్వాత వచ్చాడు. వచ్చి దర్శనం చేసుకుని వెళ్తే పండరీపురంలో పాండురంగ స్వామి దేవస్థానంలో పాండురంగ స్వామి లేడు. జ్ఞానదేవుల వారి దృష్టికి విగ్రహం కనపరాదు, నేరుగా దైవమే దర్శనం అవుతుంది. ఆయన అంత జ్ఞాని. ఏ పుణ్యక్షేత్రం పోయినా ఆ పుణ్యక్షేత్రంలో ఉండే విగ్రహం కనపరాదు ఆయనకు. ఆ విగ్రహ స్థానంలో సాక్షాత్ దైవమే గోచరిస్తుంది, దైవంతోనే మాట్లాడతాడు. అంతటి
మహాజ్ఞాని, ద్రష్ట. అటువంటి జ్ఞానదేవుల వారు పండ్రిపురంకి వచ్చాడా? నేరుగా పాండురంగ స్వామి దర్శనానికి వెళ్ళాడా? పాండురంగ స్వామి దర్శనానికి వెళ్ళి చూస్తే గర్భగుడిలో పాండురంగ స్వామి లేడు. అరే, విగ్రహం ఉంటుంది కానీ విగ్రహంలో దైవం లేడు అక్కడ. ఎక్కడ పోయాడా అని చెప్పేసి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఆ మంటపం అంతా చూస్తే ఒక మంటపంలో స్తంభానికి ఆనుకొని కూర్చో ఉన్నాడు. స్తంభానికి ఆనుకొని పాండురంగ స్వామి కూర్చొని ఉన్నాడు. అయ్యో ఏంటి స్వామి ఈడ కూర్చున్నాను అని చెప్పేసి ఫ్రెండ్స్ తో మాట్లాడినట్టుగా మాట్లాడుకుంటూ వచ్చాడు దూరం నుంచి చూసి. అలా వస్తుంటే నిశ్శబ్దం నిశ్శబ్దం అన్నాడు పాండురంగ స్వామి. ఏం స్వామి అంటూ సైలెంట్ గా వచ్చి సైగా చేశాడు కూర్చోని. కూర్చున్నాడు. ఒక పుస్తకం పట్టుకున్నాడు, తాళపత్రం లాంటి పట్టుకొని పాండురంగ స్వామి ఏదో వింటూ రాస్తున్నట్టున్నాడు. ఆయన వినపడతా ఉంది, రాస్తున్నాడు. రాస్తూ ఉన్నాడు. అయిపోయింది. ఏంటి స్వామి, అందరూ మీ గురించి రాస్తారు. ఎంతమంది రచయితలు కావచ్చు, సంకీర్తనాచార్యులు కావచ్చు, వ్యాసకర్తలు కావచ్చు, మహావేదాంత అయినటువంటి వేదాంతవేత్త అయినటువంటి వ్యాస భగవానుడు కావచ్చు, వాల్మీకి మహర్షి కావచ్చు, ఇలా ఋషులు మహర్షులు కవులు పండితులందరూ కూడాను నీ గురించి కథలు రాస్తారు, నిన్ను గురించి రాస్తారు. కానీ మీరెవరి గురించి రాస్తున్నారు? మీరేం రాస్తున్నారు? మీరేం రాయాల్సిన అవసరం ఏముంది? స్వయంగా మీరే కూర్చొని రాసేంత పరిస్థితి ఏంటి అని అడిగాడు. అడిగితే నా జ్ఞానదేవ్ అల్లంత దూరములో ఇదే దిశలో నా భక్తురాలైనటువంటి జనాబాయి మధురమంగా సంకీర్తనలు పాడుతూ అంది. ఆ సంకీర్తనలు ఎందుకనయ్యా నన్ను లాగి వేస్తున్నాయి. అయితే ఆ సంకీర్తనలు ఆమెతోనే అంతం కాకూడదని నా అభిప్రాయం. అందువల్ల ఆ భావగర్భితమైనటువంటి ఆ సంకీర్తనలను నేనే భద్రపరచుకుంటున్నా రాసుకొని. అంత ఇష్టం నాకు జనాబాయి సంకీర్తనలు అంటే, అంత ప్రాణం నాకు. మళ్ళీ నేను ఎక్కడ మిస్ అయిపోతానో ఏమో అని చెప్పేసి నేను రాసుకుని భద్రపరచుకుంటున్నా అన్నాడు. అనేటప్పటికీ జ్ఞానదేవుల వారికి ఆశ్చర్యం వేసింది, ఆనందం వేసింది, సంతోషం వేసింది. ఎవరు స్వామి అంత మహాభక్తురాలు, నేను కూడా దర్శనం చేసుకోవాలి అని చెబితే చేసుకుంటూలే, భక్తి ఉద్యమంలో ఆ అమ్మాయి కూడా సహకరిస్తుంది అని చెప్పేసి జనాబాయి గురించి జ్ఞానదేవుల వారు సాక్షాత్తు భగవంతునితో మాట్లాడుతున్నాడు ఇక్కడ. అంటే ఆయన ఎంత జ్ఞాని. అటువంటి జ్ఞానులతోనే చర్చ చేస్తున్నాడు. ఎవరి గురించి? జనాబాయి యొక్క భక్తి గురించి, జనాబాయి యొక్క సంకీర్తన గురించి. ఆ సంకీర్తనలు నా మనసును ఎంతగానో లాగి వేస్తున్నాయి అటువైపుకు. అంత మాధుర్యంతో ఉన్నాయి. నా మనసు పండరీపురంలో ఉన్నీయకుండా చేస్తుంది, ఆమె దగ్గర లాక్కు వెళ్తోంది అని చెప్పేసి చెప్పడంతో సంతోషపడిపోయాడు జ్ఞానదేవుల వారు కూడా. ఒకరోజు జనాబాయి ఏం చేసింది, దండిగా జొన్నలు పెట్టుకొనింది విసరడానికి. జొన్నలు పెట్టుకొని విసురుతా ఉంది. విసురుతూ సంకీర్తనలు పాడుతా ఉంది. అలా పాడుతున్నప్పుడు అర్ధరాత్రి వేళ పాండురంగ స్వామి వచ్చాడు. వచ్చి తాను కూడాను చేయి వేశాడు. దేని మీద? విసురాయి మీద తాను చేయి వేశాడు. అలా వేసి విసురుతూ ఉన్నాడు. ఒక మూట ఎంత పెట్టుకొనింది, అవన్నీ తెల్లవారేంత కూడా విసిరితే గాని అయిపోవు. రాత్రిపూట అయితేనే స్వామి వస్తాడు. నాకు కావాల్సింది స్వామి దర్శనం. ఆయన చూస్తూ ఉంటే నాకు ఇంక ఏమీ కావట్టదు. ఆయన పక్కన ఉంటే ఎంతో తృప్తిగా ఉంటుంది. ఈ అభాగ్యులకి అది ఎంత అదృష్టం. ఈ అనామకురాలకి ఎంతకంటే అదృష్టం ఏముంది అని చెప్పేసి ఎంతగానో ఇష్టంగా స్వామివారి రాక కోసం ఎదురు చూస్తూ సంకీర్తనలు పాడుతూ విసురుతూ ఉంటుంది. ఆ సంకీర్తనే పాండురంగ స్వామి హృదయంకు గాలం వేస్తుంది.
ఆ సంకీర్తన. హృదయం అనే చేపకు, పాండురంగ స్వామి హృదయం అనే చేపకు గాలం వేసి లాక్కొస్తుంది. అంతే, వచ్చేస్తారు. ఆ విధంగా వచ్చేసేసి, జన ఏంటి పని చేస్తున్నావా? చాలా పని చేస్తావా? నువ్వు ఖాళీగానే ఉండవు, రెస్ట్ తీసుకోవచ్చు కదా, ఇంటి పెట్టుకున్నావు పని. అవును స్వామి, ఇవన్నీ అవసరం కదా సంసారం అన్న తర్వాత. మీకంటే సంసారం అధిగమించిన వాళ్ళు. సంసారం అనేది మాకు తప్పదు కదా స్వామి, మానవ మాత్రులకు ఇవన్నీ చేసుకుంటేనే పని జరిగేది అని చెప్పేసి ఇసురుతూ ఉంటే, సరే అయితే నేను ఒక చేయి వేస్తాను అని చెప్పేసి కూర్చుంటూ ఉంటే, వద్దు స్వామి, అలా వద్దు, మీరు చేయకూడదు, మీరు ఊరికే ఉంటే చాలు, మిమ్మల్ని చూస్తూ ఉంటాను, మిమ్మల్ని చూస్తూ ఎంత పనైనా చేస్తాను, నాకే శ్రమ ఉండదు, మీ దర్శనమే మహాభాగ్యం స్వామి అని చెబుతూ ఆమె విసురుతూ ఉంటే, లేదు లేదు, నువ్వు ఒక్కదాన్ని ఎలా చేస్తావు, నేను చేస్తాను అని చెప్పేసి తాను చేవేసి ఇద్దరు కలిసి విసిరేవాళ్ళు. అలా విసురుతూ ఉంటే స్వామివారు ఇలా కదులుతూ ఉంటే కనుక హారాల మెల్లో అన్ని ఊగుతూ ఉంటాయి. అవి శబ్దం వస్తాయని చెప్పేసి ఏం చేశాడు, ఈ మెల్లో ఉండే హారాలు, ఈ గాజులు, అదే కంకణాలు, ఇవన్నీ పక్కా తీసి పెట్టాడు. మీద ఉండేటువంటి ఉత్తరీయం ఉంటుంది కదా, పట్టు వస్త్రము, అది పక్క తీసి పెట్టాడు. ఆ కిరీటం ఉంటుంది, అది కింద పడిపోతుంది అని చెప్పేసి అది పక్క తీసి పెట్టాడు. శుభ్రంగా ఇద్దరు కలిసి ఇసురుతూ ఉన్నారు. ఆ ఇసురుతూ ఉన్నప్పుడు ఎన్నో జ్ఞాన రహస్యాలు బోధించేవాడు కృష్ణ పరమాత్మ. మనలాగా లౌకిక విషయాలు మాట్లాడుకుంటూ లేదా కామక్రీడలకు సంబంధించినటువంటి ఊసులు మాట్లాడుకుంటూ కాలక్షేపం చేయడం కాదు వాళ్ళు చేస్తాను. ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలు చెప్పాడు. ఆత్మతత్వం గురించి బోధించినాడు, భగవతత్వం గురించి బోధించినాడు. ఈ ప్రపంచంలో ఏది శాశ్వతము కాదు అని, బ్రహ్మ సత్యమని, జగత్తంతా మిథ్య అని, ఇది తాత్కాలికమైనటువంటి సుఖభోగాలకు నిలయమైనటువంటి జగత్తని, శాశ్వతమైనటువంటి ఆనందము, సంతోషము, మోక్షధామమని, అది చేరుకోవడానికి నిర్మలమైన హృదయము, పవిత్రమైన అంతరంగము, అరిషట్టు వర్గాలకు తావు లేనటువంటి గంధము ఉండాలి అని చెప్పేసి బోధిస్తూ ఉన్నారు. అలా అనేక రహస్యాలు కృష్ణ పరమాత్ముడు చెబుతూ ఉంటే ఈమెకుండే సందేహాలన్నీ అడుగుతూ ఉండేది. ఆ సందేహాలకు చాలా చక్కగా సంభాషణ ద్వారా వివరణ ఇచ్చేటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఎంతలోనో తెల్లవారిపోయేది. 6 గంటలుగా శబ్దాలు వినపడతాయి. అయ్యో, ఈరోజు ఇంత సమయం అయిపోయింది అని చెప్పేసి ఎక్కడక పక్కనే ఉన్నటువంటి బొంత మీద వేసుకున్నాడు. జనాభాయి కప్పుకునేటువంటి వస్త్రం ఉంటుంది కదా, తన వస్త్రం అనుకొని జనాభాయి వస్త్రాన్ని మెల్ల వేసుకున్న తర్వాత వెళ్ళిపోయాడు. భక్తులు వాటలు తెరుస్తున్నారని చెప్పి, స్వామి స్వామి మీ ఆభరణాలు అంటుండగానే వెళ్ళిపోయినాడు. మళ్ళీ వస్తలే అని వెళ్ళిపోయాడు. సరే, గర్భగుడిలోకి పోయి కూర్చున్నాడా అట్లా. అంతలోకి వాకిలు తీస్తున్నారు బ్రాహ్మణులు. ఆ బ్రాహ్మణులు వాకిలు తెరిచి చూస్తే ఎదురుగా పాండురంగ స్వామి విగ్రహం ఉంది, కానీ ఆయన కిరీటం కానీ, ఆభరణాలు కానీ, చేతులకుండే కంకణాలు కానీ, కాళ్ళకుండే గజ్జలు కానీ కూర్చుంటే ఒత్తుకుంటాయని అవి పక్క తీశాడు. లేవు. మరి మెడ పైన వస్త్రము, మాసిపోయినటువంటి ఒక వస్త్రం, బొంత లాంటిది, అది కూడా దప్పంగా ఉంది, కంబల్ లాంటిది. ఇది ఎట్లా వచ్చింది? మనం వేసింది పీతాంబరం కదా, పట్టు వస్త్రం కదా, ఇది ఎలా వచ్చింది? వాళ్ళకంతటి సందేహం వచ్చింది. ఎవరో దొంగతనం చేశారు అని చెప్పి. మరి వేసిన వాకిలు వేసినట్టే ఉన్నాయి, బీగాలు వేసినట్టు బట్టలే ఉన్నాయి, ఈ వస్త్రం ఎలా వచ్చింది? ఈ ఆభరణాలను ఎవరు తీసుకుపోయినారు? ఎవరో దొంగలు ప్రవేశించినారని చెప్పేసి అదంతా ధూమ్ధాం అయిపోయింది. ఊరంతా ప్రాకిపోయింది. తర్వాత ఏమైంది అనేది రేపటి దినాన్ని చెప్పుకుందామని తెలియచేస్తూ, ఈ 4 మాటలు నా నోట పలికించినటువంటి ఆ దేవాది దేవుని పాద పద్మాలకు పుష్పాలుగా సమర్పిస్తూ
మనకందరికీ త్రికరణ శుద్ధిని, త్రిగుణాతీత స్థితిని, స్థితప్రజ్ఞతను, విశాలమైన హృదయాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని, జనాభాయి పొందేంత భక్తి జ్ఞాన వైరాగ్యాలను మనకు అనుగ్రహించాలని ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ పాద పద్మాలకు పుష్పాలుగా సమర్పిస్తూ ఈ 4 మాటల్ని ఆ దేవదేవుని పాదాలకు అర్పిస్తూ అంతటి భక్తి జ్ఞాన వైరాగ్యాలను మనకు కూడా అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ఇంతటితో ముక్తాయం చేస్తాను. హరి ఓం తత్సత్. గురూజీ చాలా ధన్యవాదాలు గురువు గారు. స్వామి వారిని ప్రత్యక్షంగా కళ్ళ ముందు చూపించినట్టే చూపించారు గురువు గారు. ధన్యవాదాలు గురువు గారు. శాంతి శాంతి. పండరీపురం పోయి వచ్చాం గురువు గారు. శ్రీకృష్ణ తొలి ఏకాదశికి పాదయాత్రలో వెళ్ళిపోతారు గురూజీ. తొలి ఏకాదశికి. చాలా ధన్యవాదాలు సార్. అందరికీ ప్రణామం. ధన్యవాదాలు గురూజీ గారికి. ధన్యవాదాలు.